హలో వాట్ ఈస్ అప్ అమిగోస్. ఇవాళ వీడియోలో మనం ఏం చేద్దామంటే అమ్మాయిల చుట్టూ మనం ఉండేటప్పుడు, అమ్మాయిలు మన చుట్టూ ఉండేటప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి, ఎలా నడుచుకోవాలి, ఎలాంటి గెస్చర్స్ ఇవ్వాలి, ఎలాంటి మాటలు ఇవ్వాలి, ఎలాంటి ఐసైడ్, ఎలాంటి చూపు ఇవ్వాలి, ఇలాంటి బేసిక్ థింగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇవి తెలియకే మనలో చాలామంది దడ కొట్టేసుకుని ఉంటారు, ఫ్లటర్ అయిపోతుంటారు, అమ్మాయిల దగ్గర కొంచెం వీక్గా కనబడుతుంటారు. బట్ వీటి మీద కొద్దిగా నాలెడ్జ్ తెచ్చుకొని, వీటి మీద కొద్దిగా అవగాహన తెచ్చుకుంటే యూ విల్ బీ ఇన్ ద నెక్స్ట్ లెవెల్ అండ్ యూ కెన్ విన్ హర్ ఓవర్. సో బిఫోర్ వీ గెట్ రైట్ ఇన్, ఒక 7 టిప్స్ నేను మీకు ఇద్దాం అనుకుంటున్నాను. బట్ ఒకవేళ మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్, వెల్కమ్ టు ఏ జూడ్. ఏ జూడ్ ఛానల్ మన ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ అని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యూర్ ఫన్ లవింగ్ పర్సన్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కన ఉన్న గంట బటన్ కొట్టండి, సో దట్ వెనెవర్ ఐ అప్లోడ్ యూ విల్ బీ నోటిఫైడ్. వి విల్ గెట్ రైట్ ఇన్. టిప్ నెంబర్ 7, ఓపెన్ బాడీ లాంగ్వేజ్ అంటారు. ఓపెన్ బాడీ లాంగ్వేజ్ ఏంటంటే, చేతులు ఉంటాయి కదా, అది అలా పాకెట్లో పెట్టుకోవడం కానీ, సంథింగ్ లైక్ దిస్, ఆర్ ఇట్లాగా చేతులు కట్టేసుకోవడం కానీ, వీటన్నిటిని క్లోజ్డ్ బాడీ లాంగ్వేజ్ అంటారు. మీరు ఏదో దాస్తున్నట్టు సబ్కాన్షియస్గా ఆ అమ్మాయికి తెలుస్తుంటుంది. బట్ ఓపెన్ బాడీ లాంగ్వేజెస్ మీరు ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు, ఏదైనా ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, చూస్తున్నప్పుడు కానీ కొంచెం ఎక్స్ప్రెసివ్గా ఉండండి, పామ్స్ అనేవి చూపించండి, సో దట్ కొంచెం మీరు ట్రస్ట్ వర్దీ పర్సన్ కిందకి ఆ అమ్మాయికి మీరు కమ్యూనికేట్ అయిపోతారు. సో ఓపెన్ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయండి టు విన్ హర్ ఓవర్, అండ్ ఆల్సో ఒక ట్రస్ట్ వర్తీ పర్సన్ కింద, ఒక డిపెండబుల్ పర్సన్ కిందకి మీరు పరిగణించబడడానికి. టిప్ నెంబర్ 7 మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. టిప్ నెంబర్ 6 ఇస్ ఐ కాంటాక్ట్. అంటే అమ్మాయితో చూసేటప్పుడు, అమ్మాయితో మాట్లాడేటప్పుడు, అమ్మాయితో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు, అమ్మాయితో ఎటువంటి కమ్యూనికేషన్ అయినా జరిగేటప్పుడు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి. అంటే అమ్మాయిని కళ్ళల్లో చూసి మాట్లాడండి. కొంచెం రొమాంటిక్గా ఉంటుంది వినడానికి, బట్ ఇట్స్ నథింగ్ రొమాంటిక్ అబౌట్ ఇట్. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు కింద కానీ ఆర్ వర్స్ ఎక్కడ పడితే అక్కడ చూసి మాట్లాడుతుంటే అమ్మాయికి ఏంటి ఇలా ఉన్నాడు అనుకునే వైబ్ వస్తుంది. బట్ ఇఫ్ యూ లుకింగ్ ఇన్ టు హర్ ఐస్, ఇంకా ట్రస్ట్ వర్తీగా ఉంటారు, అండ్ ఆల్సో మాటల్ని మీరు ఎక్స్ప్రెసివ్గా ఉంటారు. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద వర్డ్స్, మీరు అబ్బాయితో మాట్లాడినా అమ్మాయితో మాట్లాడినా హాఫ్ ఆఫ్ ద థింగ్స్ మీరు మాట్లాడేవి ఇస్ డైరెక్ట్లీ త్రూ ఐస్ ఓన్లీ. సో మీరు ఐస్తో కమ్యూనికేట్ చేస్తూ మీరు మాటల్ని కొంచెం దీనిగా వాడుకోండి. మీరు యూర్ ఏబుల్ టు టాక్ ప్రాపర్లీ, then nothing like it and she will like you. టిప్ నెంబర్ 6 ఇది. అమిగోస్, మీ అందరికీ తెలిసినట్టయితే ఐఎమ్ డూయింగ్ దిస్ 365 days ఛాలెంజ్. 365 days పాటు ఒక 1 year కోర్స్ లాగా మీకు మేము బెటర్ అవ్వడానికి, ఫ్యాషన్, ఫిట్నెస్, స్టైల్, గ్రూమింగ్, బ్లాగ్స్, ఎనీ కైండ్ ఆఫ్ వీడియోస్, మీరు బెటర్ అవ్వడానికి ఏమైతే కావాలో ప్రతిరోజు ఒక వీడియో వస్తే మీరు చేయాల్సిన ఏం లేదు, ఒక 5 నిమిషాలు టు 10 నిమిషాలు రోజు నాకు కేటాయించడమే. నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి యుల్ బీ అ బెటర్ పర్సన్, మోర్ ఫ్యాషనబుల్ పర్సన్. ఇవన్నీ మీరు అయిపోతారు. జస్ట్ గివ్ ద టైమ్ టు మీ. అండ్ ఆల్సో ఇంకో చిన్న థింగ్, మీకు నాకు ఏదైనా ఫీ ఏదైనా కడదాం అనుకుంటే 2 విషయాలు చేయండి. కింద కనబడే కామెంట్ సెక్షన్లో ఏదో ఒకటి రాసేయండి, 2 హ్యాష్ట్యాగ్స్ వాడండి. #AgeJude 1 year challenge అండ్ #road to 500K. అండ్ ఆల్సో లైక్ బటన్ అలా దబావ్. ఈ 2 చేయగలిగితే మన ఛానల్ రీచ్ పెరుగుతుంది. ఆబ్వియస్లీ సబ్స్క్రైబ్ అనేది మీరు చేయాల్సిందే, బికాజ్ మన ఛానల్ పెరగాలి కదా, వీ షుడ్ గ్రో కదా. నౌ గెట్ బ్యాక్ టు ద వీడియో, విల్ గెట్ టు ద నెక్స్ట్ టిప్. టైం వేస్ట్ చేయకుండా. టిప్ నెంబర్ 5 మీకు, దిస్ గోస్ వితౌట్ సేయింగ్, ఎనీ కైండ్ ఆఫ్ గర్ల్. అమ్మాయికి బట్టలు అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా, వాళ్ళ బట్టలే కాదు, అబ్బాయిలు ఎలాంటి బట్టలు వేస్తున్నారు కూడా అమ్మాయిలు బాగా అబ్జర్వ్ చేస్తారు. అంటే ఒక ఫ్యాషన్ సెన్స్ తెలిసిన అబ్బాయి అంటే, బాగా బట్టలు వేసుకోవడం తెలిసిన అబ్బాయి అంటే, కలర్ కాంబినేషన్ తెలిసిన అబ్బాయి అంటే అమ్మాయిలు ఎప్పుడూ ఒక నెక్స్ట్ లెవెల్లో చూస్తారు, అండ్ దెన్ దే విల్ లైక్ హిమ్ మోర్. సో మీరు ఏం చేయాలి, ఫ్యాషన్ మీద ఒక అవగాహన తెచ్చుకోవాలి. ఫ్యాషన్ మీద నెక్స్ట్ లెవెల్కి మీరు వెళ్ళడానికి ఏం చేయాలంటే, జస్ట్ వాచ్ మై వీడియోస్, వార్డ్రోబ్ నీట్గా డెవలప్ చేయండి, స్లోగా బిల్డ్ చేయండి, క్లాసిక్ బట్టలు వేయండి, అండ్ సింపుల్ క్లోత్ చేసినా మీరు ఫ్యాషనబుల్గా మీరు కమ్ అక్రాస్ యాజ్ దట్, అండ్ అమ్మాయి విల్ లైక్ యూ. ఫ్యాషన్ సెన్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళండి. టిప్ నెంబర్ 5 ఇది. టిప్ నెంబర్ 4, పాయింట్ నెంబర్ 4 ఇస్ క్లారిటీ ఆఫ్ స్పీచ్. మీకు క్లారిటీ ఆఫ్ స్పీచ్ని లాంగ్వేజ్తో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మిస్టేక్ అవ్వద్దు. ఎందుకంటే క్లారిటీ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటంటే, మీరు మాట్లాడే దాని మీద కంప్లీట్ అట్మోస్ట్ కమాండ్ ఉండడం, అట్మోస్ట్ క్లారిటీ ఉండడం. అట్లాంటి క్లారిటీ ఆఫ్ స్పీచ్ మీకు ఉండగలిగితే మీరు మాట్లాడేటప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు, చాలా పాజిటివ్గా ఉంటారు, అండ్ దెన్ షీ విల్ లవ్ ఇట్. అదే క్లారిటీ ఆఫ్ స్పీచ్ లేకుండా కొంచెం మీరు కన్ఫ్యూజ్ అవుతుంటే, మీకు ఇంగ్లీష్ రావట్లేదని కానీ, ఆర్ అమ్మాయి చుట్టూ ఉంటే భయపడుతూ కానీ, మీకు ఆ పర్టికులర్ ఫ్లో రాకపోతే మాట్లాడేటప్పుడు మీరు దడ ఒక బ్రేక్స్ తీసుకొని మాట్లాడేస్తుంటారు. ఆ బ్రేక్స్ అనేవి అమ్మాయికి స్పీడ్ బ్రేకర్స్లో పనిచేస్తాయి. సో మెయింటైన్ ద క్లారిటీ ఆఫ్ స్పీచ్. లాంగ్వేజ్ స్లోగా వచ్చినా పర్వాలేదు, బట్ క్లారిటీ ఆఫ్ స్పీచ్ బాగా ఫాస్ట్గా వచ్చేయాలి.
గాట్ ఇట్. టిప్ నెంబర్ 5 అది. టిప్ నెంబర్ 4 అమిగోస్, పక్క పాజిటివ్ అవుట్లుక్తో ఉండడం. పాజిటివ్గా ఉండడం అంటే బీ పాజిటివ్ అని చెప్పడం కాదు. మీరు చూసే విషయాల్లో కానీ, ఏదైనా తెలుసుకునే న్యూస్లో కానీ, అమ్మాయితో మాట్లాడే డిస్కషన్లో కానీ ఒక పాజిటివ్ ఆరా మీరు మెయింటైన్ చేయగలిగితే అమ్మాయికి దిస్ గై నోస్ వాట్ హీస్ డూయింగ్, దిస్ గై వాంట్స్ టు బికమ్ సంథింగ్, దిస్ గై ఇస్ వెరీ పాజిటివ్. వీటి చుట్టూ ఉంటే నాకు నెగిటివిటీ కాకుండా కొంచెం పాజిటివిటీ ఉంటుందని అమ్మాయి కూడా మీతో మాట్లాడడానికి, మీతో టైం స్పెండ్ చేయడానికి, మీతో ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. సో ఆల్వేస్ రిమెంబర్, పాజిటివిటీ ఇస్ ద వే టు గో. హసల్ మైండ్ సెట్ ఉండనివ్వండి, పాజిటివిటీ ఉండనివ్వండి, నెక్స్ట్ లెవెల్లో నేను ఎక్కడికి వెళ్తాను, రీచ్ అవుతాననే ఒక వైబ్ ఉండనివ్వండి. దట్ ఈస్ ద టిప్ నెంబర్ 4. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇందాక టిప్ నెంబర్ 4 కాదు, ఇందాక టిప్ నెంబర్ 3. ఇప్పుడు టిప్ నెంబర్ 2. టిప్ నెంబర్ 3కి కంటిన్యూషనే. అదేంటంటే మీరు పాజిటివ్గా ఉండడంతో పాటు, పాజిటివ్గా ఉండి లైఫ్లో ఏం చేయకుండా గాలికి తిరుగుతూ ఎయిర్ ఫోర్స్లో ఉంటే పెద్ద లాభం లేదు కదా. మీరు ఒక అంబిషన్ అంటూ ఉండాలి, మీకు ఒక లైఫ్ గోల్ అంటూ ఉండాలి. అంబిషన్ అంటే ఓకే నాకు జాబ్ చేస్తున్నాను, శాలరీ వచ్చేస్తున్నాను అనేది అంబిషన్ కాదు. మీరు నెక్స్ట్ 5 ఇయర్స్లో ఎక్కడ ఉంటారు, నెక్స్ట్ 10 ఇయర్స్లో ఎక్కడ ఉంటారు, నెక్స్ట్ 1 మంత్ మీ ప్లాన్ ఏంటి, నెక్స్ట్ 2 మంత్స్కి మీ ప్లాన్ ఏంటి, ట్రావెల్ పరంగా మీ ప్లాన్ ఏంటి, ఎంజాయ్మెంట్ పరంగా మీ ప్లాన్ ఏంటి, ప్యాషన్ పరంగా మీ ప్లాన్ ఏంటి, ఇవన్నిటి మీద మీకు ఒక క్లారిటీ ఉండాలి. అలాంటి క్లారిటీ ఉండే వాడికే లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఉంటుంది. సో ఆల్వేస్ మెయింటైన్ దట్ క్లారిటీ. అండ్ ఒక అంబిషియస్ పర్సన్కి అమ్మాయి చాలా సెక్సీగా చూస్తుంది. సో రిమెంబర్ దట్ అండ్ మెయింటైన్ దట్ అంబిషియస్నెస్ అంటారు దాన్ని బేసిక్గా. బట్ ఆ అంబిషన్ ఉంటే మనకి లైఫ్లో మీరు సక్సెస్ అవ్వడంతో పాటు అమ్మాయి కూడా యూ కెన్ విన్ హర్ ఓవర్. టిప్ నెంబర్ 2 మీరు మైండ్లో పెట్టేసుకోవాల్సింది. ఫైనల్లీ టిప్ నెంబర్ 1 అమిగోస్, బీ ఎ గుడ్ లిజనర్. ఇది వినడానికి కొంచెం ఈజీగా ఉన్న, లిజనింగ్ ఏముంది, లిజన్ చేసేద్దాంలే అన్నట్టు మీరు అనుకున్నా కూడా లిజనింగ్ ఈజ్ అ వెరీ వెరీ టఫ్ థింగ్. అవతల వాడు మనం చెప్పేది ఎప్పుడు మనం అనుకుంటుంటే అవతల వాడు చెప్పేది కూడా ఇంపార్టెంట్. స్పెసిఫిక్గా అమ్మాయి అయితే ముందు వినాలి. తన మాటలు వినేవాడంటే అమ్మాయికి చాలా ఇష్టం. వినేవాడంటే వినేవాడని కాదు, మీరు తన మాటలు ట్రూలీ యూ హ్యావ్ టు లిజన్. హియర్ చేయడం వేరు, లిజన్ చేయడం వేరు. వెన్ యూర్ ఏబుల్ టు ట్రూలీ లిజన్, అమ్మాయి మీ వరల్డ్లోకి అమ్మాయిని తీసుకొస్తున్నారు, అమ్మాయి వరల్డ్లోకి మీరు వెళ్తారు, అండ్ దెన్ ఇట్ బికమ్స్ ఎ నైస్ కనెక్షన్, బ్యూటిఫుల్ కనెక్షన్. సో బీ ఎ గుడ్ లిజనర్ అమిగోస్. దట్ ఈస్ ద ఫైనల్ టిప్ నెంబర్ 1. అమ్మాయి చుట్టూ మీరు ఎలా యాక్ట్ చేయాలని చెప్పడానికి. విచ్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఫైనల్లీ నేను చెప్పొచ్చే పాయింట్ ఒకటే అమిగోస్, ఈ పర్టికులర్ వీడియోలో నేను చెప్పిన ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. స్లోగా ఫాలో అవ్వండి అండ్ దెన్ విన్ హర్ ఓవర్. ఎందుకంటే టు బీ ఏ గుడ్ పర్సన్, టు బీ ఏ కంఫర్టబుల్ పర్సన్ అండ్ దెన్ ఒక మంచి ఎక్స్ప్రెసివ్ పర్సన్గా ఉండడం అనేది కొంచెం స్లో ప్రాసెస్. బట్ యూ విల్ గెట్ దేర్. మీరు నా వీడియోస్ చూడండి, మీరు డెఫినెట్గా అక్కడ రీచ్ అవుతారు. అండ్ ఆల్సో 365 days పాటు నేను జస్ట్ గెటింగ్ యూ దీస్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తున్నాను, మిమ్మల్ని బెటర్ పర్సన్ కిందకి మార్చడానికి. నాకు ఏదైనా ఫీజు ఇద్దామనుకుంటే 2 విషయాలు కింద కనబడే లైక్ బటన్ అండ్ #Aye Jude hits 100 Aye Jude 1 year ఛాలెంజ్ అండ్ రోడ్ టు 500K. ఈ 2 చేసేయండి. అండ్ నెక్స్ట్ లెవెల్కి ఇంకా తీసుకెళ్దాం అనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్ లింక్ పిన్ కామెంట్లో పెట్టాను, ఫాలో అయిపోండి. అక్కడ మన ఇన్స్టాగ్రామ్ రేంజ్ కూడా పెంచేద్దాం. డూయింగ్ దిస్ ఫన్ రీల్స్ చేస్తున్నాం మీకోసం. టక చిన్న టైం ఫ్రేమ్స్లో ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంటుంది. జస్ట్ డూ దట్. పిన్ కామెంట్. అడియోస్ అమిగోస్.